ఎంతోమందికి చిన్నపిల్లలకి అలాగే పెద్దలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండానే రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం. సరైన పోషక ఆహారం శరీరానికి అందించకపోవటం వల్ల ఈ రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. దీనివల్ల ఎలాంటి వ్యాధులైనా తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన పోషక ఆహారం అందించినట్లయితే ఆరోగ్యంగా మంచి ఇమ్యూనిటీ పవర్తో ఉండొచ్చు. మన ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసి రైజ్ చేసే టాప్ 15 ఫుడ్స్ ఏంటంటే, నెంబర్ 1 సిట్రస్ ఫ్రూట్స్. ఈ సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ తినటం వల్ల దీంట్లో ఉండే విటమిన్ సి వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ని పెంచుతుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. పాపులర్ సిట్రస్ ఫ్రూట్స్ ఏంటంటే గ్రేప్స్, ఆరెంజెస్, లెమన్స్, లైమ్స్, క్లెమెంటిన్స్, టాంగరిన్స్. నెంబర్ 2 రెడ్ బెల్ పెప్పర్. రెడ్ బెల్ పెప్పర్ అంటే కారపు మిరియాలు. ఈ రెడ్ బెల్ పెప్పర్లో ఉండే విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్లో ఉండే విటమిన్ సి కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో బీటా క్యారటిన్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడంతో పాటు మన స్కిన్ని చాలా హెల్తీగా గ్లోయింగ్గా ఉంచుతుంది. దీంట్లో ఉండే బీటా క్యారటిన్ కళ్ళని, చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. నెంబర్ 3 బ్రొకోలీ. దీన్నే గ్రీన్ కాలీఫ్లవర్ అని అంటారు. తెలుగులో ఆకుపచ్చని గోబీ పువ్వు అని అంటారు. ఈ గ్రీన్ కాలీఫ్లవర్ పూర్తిగా విటమిన్స్తో, మినరల్స్తో ప్యాక్ అయి ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసి మనని చాలా హెల్తీగా ఉంచుతాయి. నెంబర్ 4 గార్లిక్. ఈ వెల్లుల్లిలో ఇమ్యూన్ బూస్టింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. దీంట్లో అలిసిన్ అనే సల్ఫర్ కంటైనింగ్ కాంపౌండ్స్ చాలా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ నుండి కాపాడి మన శరీరానికి ప్రొటెక్షన్ని కలిగిస్తాయి. అలాగే మన ఇమ్యూన్ పవర్ని పెంచి మనని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. నెంబర్ 5 జింజర్. ఈ జింజర్లో ఉండే కాంపౌండ్స్ క్రోనిక్ పెయిన్ని తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించే ప్రాపర్టీస్ ఈ జింజర్కి ఉంటాయి. దీంట్లో ఉండే కాంపౌండ్స్ ఇమ్యూన్ పవర్ని బూస్ట్ చేస్తాయి. నెంబర్ 6 స్పినాచ్ అంటే పాలకూర. ఈ పాలకూరలో విటమిన్ సి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్తోని, బీటా కెరోటిన్తోని ప్యాక్ అయి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని మన బాడీకి ఇస్తుంది. అలాగే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. అందుకే ఎంతోమంది పాలకూరని తింటారు. ఈ పాలకూర తినేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. నెంబర్ 7 యోగట్ అంటే పెరుగు. దీంట్లో చాలా యాక్టివ్ కల్చర్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి డిసీజెస్ రాకుండా చేస్తాయి. అలాగే దీంట్లో ఉండే విటమిన్ డి మన శరీరాన్ని చాలా హెల్తీగా ఉంచుతుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది. నెంబర్ 8 ఆల్మండ్స్. ఈ బాదాంలో విటమిన్ ఇ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా హెల్తీగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ బాదాంలో ఉండే విటమిన్ ఇ స్కిన్ గ్లోగా చేసి హెయిర్ని చాలా హెల్తీగా చేస్తాయి. నెంబర్ 9 సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే ఫాస్ఫరస్, మాగ్నీషియం, విటమిన్ B6, విటమిన్ ఇ ఇలాంటివి ఉంటాయి. దీంట్లో ఉండే విటమిన్ ఇ ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసి హెల్తీగా ఉంచుతుంది. అలాగే దీంట్లో ఉండే సెలెనియం మన హెల్త్కి చాలా మంచిది. కొన్ని హెల్త్ రిలేటెడ్ స్టడీస్ దీని ద్వారా స్వైన్ ఫ్లూని కూడా తగ్గించవచ్చని తెలిపాయి. నెంబర్ 10 టర్మరిక్ పౌడర్. ఈ పసుపులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జెమ్స్తో, ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి. అలాగే దీంట్లో ఉండే కర్కుమిన్ చాలా హై కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. ఈ కర్కుమిన్ మజిల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. అలాగే మన ఇమ్యూన్ బూస్టర్గా పనిచేస్తుంది. నెంబర్ 11 గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్ అలాగే ఎపిగల్లో క్యాటెచిన్ గల్లేట్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో ఉండే ఎపిగల్లో క్యాటెచిన్ గల్లేట్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఉండే ఎల్-థియానిన్ అనే అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన టీ సెల్స్లో ఉండే జెమ్ ఫైటింగ్ కాంపౌండ్స్ని పెంచుతాయి. అప్పుడు మనం చాలా హెల్తీగా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాము. నెంబర్ 12 పపాయ. ఈ పపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే దీంట్లో
పెర్పైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ నుండి ప్రొటెక్షన్ కలిగిస్తుంది. అలాగే పపాయాలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ లాంటివి ఉంటాయి. ఇవి మన హెల్త్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. నెంబర్ 13 కివి. దీంట్లో ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సి లాంటివి ఉంటాయి. దీంట్లో ఉండే విటమిన్ సి మన వైట్ బ్లడ్ సెల్స్ని బూస్ట్ చేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి. ఇది మన ఇమ్యూన్ బూస్టర్గా పనిచేస్తుంది. నెంబర్ 14 పౌల్ట్రీ. ఎంతోమంది చికెన్ తినేవాళ్ళు ఉంటారు. ఈ చికెన్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది కొత్త హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ని ఫామ్ చేయడంతో పాటు మనని చాలా హెల్తీగా ఉంచుతాయి. అలాగే దీంట్లో ఉండే విటమిన్ B6 ఇన్ఫ్లమేషన్ నుంచి దూరంగా ఉంచుతుంది. ఈ బాయిలింగ్ చికెన్ బోన్స్లో గెలాటిన్, కాండ్రియోటిన్ లాంటివి ఎన్నో ఉంటాయి. ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి మనని చాలా హెల్తీగా ఉంచుతాయి. నెంబర్ 15 సెల్ఫిష్. ఈ సెల్ఫిష్లో జింక్ ఉంటుంది. ఇది మన ఇమ్యూన్ సెల్స్ని యాక్టివ్ చేసి బాగా పనిచేసేలా చేస్తుంది. అలాగే దీంట్లో ఉండే జింక్ మన ఇమ్యూన్ బూస్టర్గా పనిచేస్తుంది. ఎక్కువ జింక్ ఉండే ఫుడ్స్ ఏంటంటే ఓయిస్టర్స్, క్రాబ్, లోబ్స్టర్స్. అలాగే మన శరీరానికి కావాల్సిన జింక్ కంటే ఎక్కువ జింక్ సప్లై చేయొద్దు. రోజుకి దీని లిమిట్ మగవారికి 11 మిల్లీగ్రాములు, ఆడవారికి 8 మిల్లీగ్రాములు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.